ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 18వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనము. యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు ఎటువంటి దేవుడు, మన దేవుడు ఎవరు, ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము అనే విషయాన్ని నీవు నేను మనము కలిగి ఉన్న దాన్ని బట్టి గర్వపడి సంతోషపడి ఆనందపడి గంతులు వేయవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డ, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనములో మన దేవుడు ఎవరు అంటే సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అధికారము లేని స్థలమంటూ లేదు. ఆయనకు భూమి మీద పరలోకములోనూ సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. సర్వశక్తి, ఎక్కడైనా కార్యాలు చేయించగలడు, కార్యాలు ఎక్కడైనా సఫలం చేయగలడు. సర్వశక్తి గల దేవుడు. నువ్వు చేస్తున్న ఉద్యోగములో నీకు సహాయం చేయగలడు, నీ వ్యాపారంలో నీకు సహాయం చేయగలడు, నీ వ్యవసాయంలో సహాయం చేయగలడు, నువ్వు చదువుతున్న చదువులో నీకు తోడుగా ఉండి నీ జ్ఞానాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడు. ప్రతి చోట ఉండగల దేవుడు సర్వశక్తి గల దేవుడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో సర్వోన్నతుడైన దేవుడు, ఉన్నతమైనటువంటి వాడు, మహాకాశాలను పట్టజాలని దేవుడు, ఉన్నతమైన స్థితి ఎందున్నవాడు. జక్కయ్య గారు ఎవరో అనుకున్నాడు. సహోదరుడా, ఈరోజు యేసు ప్రభువును తెలుసుకున్న నీవు కూడా యేసు ప్రభు ఎవరు అంటే ఒక రోగాలను తగ్గించే దేవుడు మాత్రమే కాదైన సర్వశక్తి గల దేవుడు. రెండవదిగా ఆయన సర్వోన్నతుడైన దేవుడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, సర్వలోకనాథుడు, సర్వలోకాన్ని భరించు భర్త అయ్యున్నాడు, సర్వలోకాన్ని వీళ్ళు నాథుడై ఉన్నాడు. ఆయన సర్వలోకానికి ఆయనే అధిపతి అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 4వదిగా మనం పరిశీలిస్తే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనములో సర్వలోకమునకు దేవుడు ఆయన. ప్రతి లోకానికి, ప్రతి లోకములో ఉన్నవారు కూడా, ప్రతి లోకములో ఉన్న జీవరాశులు, ప్రతి లోకములో ఉన్న ప్రతి జీవి, ప్రతి లోకములో ఉన్న ప్రతి వస్తువుకి ఆయన దేవుడై ఉన్నాడు. 5వది సర్వ శరీరులకు దేవుడు. యెర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, సర్వ శరీరులకు ఆయన దేవుడు, ప్రతి జీవికి ఆయన దేవుడు. నీవు నేను కలిగి ఉన్న దేవుడు ప్రతి జీవికి ఆయనే దేవుడై ఉన్నాడు. 6వదిగా చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము, సర్వాధికారము గల దేవుడు, అన్నిటిపైన అధికారి అయి ఉన్న దేవుడు. దేవుని బిడ్డ, 7వది సర్వకృపానిధియగు దేవుడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు తనను గురించి తెలియజేసుకుంటున్నాడు. జక్కయ్య అనుకున్నాడు, ఎవరో దేవుడు, ఆ దేవుడు ఎవరో చూడగోరాడంట. ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వలోకనాథుడు, సర్వలోకమునకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, సర్వాధికారము గల దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుణ్ణి నీవు నేను చూశాము, కలుసుకున్నాము, మనము ధన్యులము అని సంతోషిస్తూ ఆయనతో మనకు సంబంధమున్నదని చెప్పి ఆనందపడు కృపస్థితి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి దినమందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారి అందరి జీవితములు ఎట్టి ఆనందము సంతోషం అనుగ్రహించి కృప చూపమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడండి ఎంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించు.